బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ప్రియాంకపై వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన యువజన కాంగ్రెస్, ప్రతిగా గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన బీజేవైఎం, ఏబీవీపీ. పరస్పరం జెండకర్రలతో దాడులు, తీవ్ర ఉద్రిక్తత. నిన్న పొట్టు కొట్టుకున్నారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ ఆఫీస్కి వీళ్ళు, వీళ్ళ ఆఫీస్కి వాళ్ళు పోయి నిన్న మామూలు కాదు, ఏది పడితే అది మాట్లాడతారు కదా బీజేపీ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ప్రియాంక గాంధీ మీద బీజేపీ బీజేపీ నాయకుడు రమేష్ ఇష్టం వచ్చినట్టు నిన్న మాట్లాడితే ఇక ఊకుంటారు. మొన్ననే అమిత్ షా ఏది పడితే అమిత్ షా ఎట్లా మాట్లాడు, అంబేద్కర్ 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 గట్ట మాట్లాడిండు. నిన్న పోయి పొట్టు అనుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట యువజన కాంగ్రెస్ నిర్వహించిన నిరసనగా ప్రతిగా బీజేవైఎం, ఏబీవీపీ చేపట్టిన గాంధీ భవన్ ఉండటంతో 2 చోట్ల కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 2వ పేజీల నెలకొన్నాయి. ఇదిగో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం జెండాకర్రలతో దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ ఢిల్లీ నేత రమేష్ బిధూడి చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ మంగళవారం మధ్యాహ్నం యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు భారీగా పోయి కొట్టుకున్నారట. వీళ్ళు పోయి ఆడ, ఆడు పోయి ఈడ. ఇదే మీరు నేర్పించేది ప్రజాస్వామ్యం. 2 జాతీయ పార్టీలు, 2 మాది అంత పొడుగు ఇంత పొడుగు అని చెప్పుకునేటటువంటి జాతీయ పార్టీలు. ఇక మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 2 పార్టీలే దేశాన్ని ఏళ్తా ఉన్నాయి. అటు పోతే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్. వీళ్ళు పొట్టు నిన్న కొట్టుకున్నారు. ఇది పరిస్థితి. వీళ్ళు నేర్పించేది ఇదే ప్రజాస్వామ్యం. వీళ్ళు మళ్ళీ ప్రధానమంత్రులు, వీళ్ళు సెంట్రల్లో తిప్పేది వీళ్ళు. ఏది పడితే అది మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. ఎంతవరకు ఉపయోగపడతారు కాంగ్రెస్ వాళ్ళు అయినా సరే. మొన్న అంబేద్కర్ని అన్నారు, రాహుల్ గాంధీని అన్నారు, గీయాల ప్రియాంక గాంధీని అన్నారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ కూడా దీని మీద మరి ఓ పక్క కిషన్ రెడ్డి మాట్లాడిండు, రాష్ట్ర అధ్యక్షుడు. ఓ వైపు ఇక పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడి, మనం శాంతి భద్రతల్ని మీరే కదా, ఈడ అధికారంలో ఉన్నది మీరే, ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నది కిషన్ రెడ్డి వాళ్ళే కదా, మీరే అధికారంలో ఉంటుంది. మీరే ఈ రకంగా దాడులు ప్రోత్సహించుకొని కొట్టుకుంటే ఇక నేను పోలీసులు వచ్చి ఎక్కడికక్కడ లాఠీ చార్జీలు చేసి అక్కడ గాంధీ భవన్ దగ్గర ఇలా నాంపల్లి బీజేపీ పార్టీ దగ్గర నేను ఇదే లొల్లి, పొద్దాక ఇదే లొల్లి కొట్టుకొని ఇట్లా కొట్టుకుంటే గీయే కదా మీరు నేర్పించేది. ప్రజాస్వామ్యంలో గీయాన్ని బంద్ చేయాలి. ఎక్కువ తక్కువ మాట్లాడటం పార్లమెంట్లో బంద్ చేయాలి. ఈడ కొట్టుకోవడం ఇవన్నీ కూడా బంద్ చేస్తే కొంచెం నడుస్తుంది. స్టేట్ గవర్నమెంట్ మీరే ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ మీరే ఉన్నారు. మీరే రౌడీల లెక్క, గూండాల లెక్క పోయి ఆఫీసులు పగల కొట్టుకుంటాం. చాలా మంది తలకాయలు కూడా పగిలినాయి. నేను చాలా మంది తలకాయలు పగిలినాయి. పోలీసు వాళ్ళు వచ్చారు, లాఠీ చార్జ్ చేసి ఎక్కడ అక్కడ చెల్లా చెదురు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఉన్న 2 పార్టీలు, పెద్ద పార్టీలు మీరే ఈ రకంగా కొట్టుకొని ఈ రకంగా దాడులు చేసుకుంటే ఇంకా మామూలు పరిస్థితి ఏంటిది? ఫస్ట్ అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ బీజేపీ వాళ్ళు ఎక్కువ చేస్తారు. బీజేపీ అమిత్ షా చేస్తాడు, దిక్కు లేదు. అమిత్ షానే చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక కింద అలా ఒకటి తర్వాత ఒకటి మొదలుపెట్టి లాస్ట్ కథ ఇదైతే ఉన్నది. ఇదైతే కరెక్ట్ కాదు. ఇక మీరు పెద్ద పెద్ద పార్టీలు ఇక చూడండి ఎట్లా లేపుకుంటారో చూడండి. ఇగో కర్రలు రాయి తీసుకొని కొడుతున్నాడు, మొత్తం పెద్ద పెద్ద కర్రలు వేసిన ఇది పరిస్థితి. నేను ఖచ్చితంగా రమేష్ బిధూడిపై బీజేపీ అగ్రనాయకత్వం చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. ఎక్కువ మాట్లాడిందంటే డైరెక్ట్ ప్రెస్ ముందే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పార్టీని సస్పెండ్ చేస్తే గానీ అప్పుడు వీళ్ళందరికీ తెలిసి రాదు. ఏదేమైనా కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్కరిపై ఆ పార్టీ చర్యలు తీసుకోవాలా.